సో ఇది థర్డ్ పార్ట్ అండి. థర్డ్ పార్ట్ ఆఫ్ ఈ మన కమ్యూనిటీ ట్యాబ్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. అంత కష్టపడి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కరెక్టేనండి, మీరు అనేది కరెక్టే. చాలామంది దీంట్లో చూసేస్తారు, ఏది మన హోమ్ పేజ్లోనే వీడియో ఓపెన్ చేయకుండా చూసేస్తారు, రెవెన్యూ రాదు మనకి. కరెక్టే. నేనేమనుకుంటున్నానంటే యూట్యూబ్ కూడా యాడ్స్ కూడా ఓపెన్ చేయకుండానే వచ్చేలాగా పెడుతుందేమో అనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా అది ఎప్పటి నుంచో చూస్తున్నానండి, వస్తుందేమోననేసి. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, అలా వస్తే బెనిఫిటే మనకి. అండ్ ఇప్పుడైతే యాడ్స్ రావండి, మరి నష్టమే అది మనకు ఒక రకంగా చెప్పాలంటే. యాడ్స్ రావు ఓపెన్ చేయకుండా చూస్తే. కొన్నిసార్లు లాంగ్ వీడియోస్ అయితే కనుక ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం చూడరు కదా, స్కిప్ చేయాలి కదా వాళ్ళు. సో కొంతమంది 1.5x స్పీడ్లో చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళని బట్టి ఉంటుంది అంతే. ఇంకా మనం ఏం చేయలేము యూట్యూబ్ ఏదన్నా కొత్త అప్డేట్ తీసుకొచ్చే వరకు. షార్ట్స్ రీమిక్స్ యూజ్ చేయడం వల్ల మానిటైజేషన్ టైంలో ఏం ప్రాబ్లమే ఉండదండి. యూట్యూబ్ ఏ ఫీచర్ ఇచ్చినా మనం దాన్ని యూజ్ చేసుకుని చేయొచ్చు వీడియోస్, ఏం ప్రాబ్లం లేదు. మానిటైజేషన్ కూడా అవుతుంది. నేను మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సేల్ చేస్తాను. కేటగిరీస్లో ఏమి ఇవ్వాలి? ఇంకోటి మగ్గం వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సేల్ చేస్తున్నాను. కేటగిరీ ఏం పెట్టాలంటే హౌ టు అండ్ స్టైల్ పెట్టాలండి ఇలాంటి వీడియోస్కి. అండ్ $100 అయితేనే రెవెన్యూ వస్తుందండి మీకు. అండ్ ఎప్పుడు $100 అయితే అప్పుడే వస్తుంది రెవెన్యూ. అండ్ మీకు ఆ మంత్లో ఆ డేలో డాలర్ రేటు మారుతూ ఉంటుంది అనమాట. ఐ మీన్ డాలర్స్ నుంచి రూపీస్కి కన్వర్ట్ చేసే కాస్ట్ మారుతూ ఉంటుంది. ఆ రోజు ఎంత ఉందో దాన్ని బట్టి మీకు వచ్చే రెవెన్యూ ఉంటుంది అనమాట. $100 అంటే $1 ఎంత ఉందో మీకు ఎన్ని డాలర్స్ వచ్చో దాన్ని బట్టి ఉంటుంది మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ఒకే వీడియోని 2 ఛానల్స్లో అప్లోడ్ చేయకూడదండి. ఒకటే వీడియోని 2 ఛానల్స్లో అప్లోడ్ చేయకూడదు. రా వీడియోస్ అలాగే స్టోర్ చేసుకోవాలా? ఫ్యూచర్లో అవసరం ఉంటుందా? రా వీడియోస్ అంటే కొన్నిటికి స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్యూచర్లో యూజ్ ఉంటుందా అంటే మనం మళ్ళీ ఏదన్నా క్లబ్ చేసి పెట్టుకోవాలంటేనే కానీ పెద్ద ఏమీ ఉండదు కదా. కానీ స్టోర్ చేసుకోండి, మీకు వీలైతే, పాసిబుల్ అయితే స్టోర్ చేసుకోండి. కావాల్సుకునేమో అవసరం లేదు, పాసిబుల్ అయితే మాత్రం స్టోర్ చేసుకోండి. లైవ్ వీడియోస్ చేసినప్పుడు కామెంట్స్కి మనము రిప్లై లైవ్లో ఎలా ఇవ్వాలి? రిప్లై లైవ్లో ఎట్లా ఇచ్చేదేముందండి, జస్ట్ ఆ చాట్ వాళ్ళు ఎక్కడ రాసారో అక్కడ రిప్లై ఇచ్చేస్తే సరిపోతుంది కదా. లేదంటే మీరు కనిపిస్తూ లైవ్ చేస్తుంటే లైవ్లో రిప్లై ఇవ్వచ్చు. మరి మీరు అడిగిన క్వశ్చన్ అదే అనుకుంటున్నాను. ఇంకేదన్నా ఉంటే మళ్ళీ అడగండి. 2 ఛానల్స్ ఉంటే వైటీ స్టూడియోలో కూడా 2 ఉండాలి. ఒక వైటీ స్టూడియో ఉంటే చాలండి, స్విచ్ అకౌంట్ చేసుకుంటే యూస్ చేసుకోవచ్చు. 2 ఛానల్సే కదా, ఎన్ని ఛానల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. న్యూ ప్లేలిస్ట్ క్రియేట్ చేసినప్పుడు పబ్లిక్లో పెట్టాలా, ప్రైవేట్లో పెట్టాలా? ఆ ప్లేలిస్ట్ మీరు అందరికీ కనిపించాలి అనుకుంటే పబ్లిక్లోనే పెట్టాలి, ఎవరికి కనిపించొద్దు అనుకుంటే ప్రైవేట్లో పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ నాకు వాడడం రాదు, క్రోమ్లో ఆల్రెడీ వీళ్ళ డౌట్ క్లారిఫై అయిపోయిందండి. యూట్యూబ్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేయాలి? ఉంటాయండి, చాలా ప్రాసెస్లు ఉంటాయి, కానీ అవి ఏవి పెట్టకూడదు. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటే చూడండి ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది. అలాంటి వీడియోస్ అయితే చేయకూడదు, అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అనమాట. వాచ్ అవర్స్ రెడ్యూస్ అవుతున్నాయి అండ్ లైవ్స్ చేయొచ్చా? వాచ్ అవర్స్ రెడ్యూస్ అవ్వడం సహజం అండి. 1 year దాటిన తర్వాత ఖచ్చితంగా వాచ్ అవర్స్ తగ్గుతూనే ఉంటాయి కదా. లైవ్స్ చేసినా కూడా మీరు లైవ్ చేసినంతసేపు వచ్చిన వాచ్ టైం కలవదు. ఆ లైవ్ పబ్లిష్ అయిపోయి వీడియోలాగా అయిన తర్వాత వచ్చిన వ్యూస్కి వచ్చిన వాచ్ టైం మాత్రమే కలుస్తుంది. వేరే వాళ్ళ షార్ట్స్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. లేక ఇంట్రెస్ట్ వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా రీయూజ్డే అవుతుందండి, చేయకూడదు. ఫేస్లెస్ ఛానల్స్కి లైవ్కి రెవెన్యూ ఎంత ఉంటుంది? ఫేస్లెస్ ఛానల్స్కి లైవ్ అయినా నార్మల్ వీడియోస్ అయినా సరే డిఫరెన్స్ ఉంటుందండి, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఫేస్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఫేస్లెస్ వీడియోస్కి రెవెన్యూ తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ కూడా ఎక్కువ టైం చూస్తారు, ఫేస్ కనిపించే వీడియోస్ అయితే ఎక్కువ టైం చూసే ఛాన్స్ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ వాచ్ టైం వ్యూస్ తగ్గిపోతున్నాయి ఎందుకు? వాచ్ టైం వ్యూస్ అంటే మీకు వచ్చే వ్యూస్ని బట్టే ఉంటుందండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారంటే మీకు వ్యూస్ వస్తున్నట్టే. మేబీ ఒకవేళ మీరు డాష్ బోర్డ్లో చూస్తున్నట్లయితే డాష్ బోర్డ్లో చూపించేది ఓన్లీ లాస్ట్ 28 daysలో వచ్చిన వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ మాత్రమే. మీరు లైఫ్ టైంలో చూసుకున్నారంటే మొత్తం ఉంటాయి. అండ్ ఎర్న్ ఆప్షన్లో ఉండేవి కరెక్ట్ అయిన అవర్స్ అనమాట. షార్ట్కి కాపీరైట్ పెడితే రిమూవ్ చేస్తాం కదా, అప్పుడు దానికి వచ్చిన రెవెన్యూ కూడా మైనస్ అవుతుందా? ఇప్పుడున్న రూల్ ప్రకారం అయితే మనం వీడియో డిలీట్ చేస్తే మైనస్ అవుతుందండి రెవెన్యూ కూడా. డైలీ వ్లాగ్స్ ఏ కంటెంట్ కిందకు వస్తాయో చెప్పండి.
డైలీ వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ ఇంకా మళ్ళీ వేరే ఏదేముంది. ఒకవేళ కేటగిరీ అంటున్నట్లయితే కనుక మీరు పీపుల్ అండ్ బ్లాగ్స్ పెట్టుకోవచ్చండి. వే టు న్యూస్ అండ్ డైలీ హంట్ యాప్స్ నుంచి న్యూస్ స్క్రీన్ షాట్ తీసి వాయిస్ ఇచ్చి వీడియోస్ చేయకూడదండి అలాగా. అండ్ దీని గురించి కూడా నేను సపరేట్ వీడియో కూడా చేశాను చూడండి. ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, లేదంటే వస్తుంది. వాయిస్ ఓవర్తో అప్లోడ్ చేసిన షార్ట్ని మళ్ళీ మ్యూజిక్తో యాడ్ చేసి అప్లోడ్ చేయొచ్చా? లేదండి, చేయకూడదు. మ్యూజిక్ ఉన్న వాయిస్ ఓవర్ ఉన్న వీడియో ఒకటే కదా, సో పెట్టకూడదు. వైటీ స్టూడియోలో వ్యూస్ తగ్గిపోతున్నాయి, ఇంకా ఎప్పటికీ యాడ్ అవ్వవ. తర్వాత వైటీ స్టూడియోలో మీరు చూసుకోవాల్సింది డాష్ బోర్డ్లో కాదు, ఎర్న్ ఆప్షన్లో చూసుకోవాలి. మెయిన్ అది ఇంపార్టెంట్. డాష్ బోర్డ్లో చూపించేది ఓన్లీ లాస్ట్ 28 డేస్లో వచ్చిన వ్యూస్ అండ్ వాచ్ అవర్స్ మాత్రమే. మై ఛానల్ ఈస్ మిక్స్డ్ కంటెంట్ ఆల్రెడీ మానిటైజ్. నౌ ఐ వాంట్ టు చేంజ్ దిస్ ఛానల్ ఓన్లీ వన్ కంటెంట్. వాట్ కెన్ ఐ డూ? ఏముందండి, సింపుల్. ఒక కంటెంట్ పోస్ట్ చేయండి. ఇక నుంచి అన్న ఒక కంటెంట్ పోస్ట్ చేయండి అంతే. వీళ్ళందరికీ రిప్లైస్ ఇచ్చినవి అయితే చూడట్లేదండి, రిప్లై ఇవ్వని వాటికి ఇస్తున్నాను. వ్యూస్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? వ్యూస్ ఎక్కువ రావాలంటే మన చేతుల్లో ఉండదండి, కంటెంట్ మంచిగా ఇవ్వాలి, అంతే మనం చేయగలిగింది. ఇప్పుడు మనం 2 షార్ట్స్ బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తే ఫస్ట్ అప్లోడ్ చేసింది బిస్కెట్ అవుతుంది. టైం ఇంటర్వెల్ తీసుకుని చేసినా ఇలాగే జరుగుతుంది. షార్ట్స్ కంప్లీట్ లక్ అండి. షార్ట్స్ ఫీడ్లోకి వెళ్ళాలంటే కంప్లీట్ లక్ అంతే. 6 అవర్స్ వరకు వెయిట్ చేయండి, ఇక అంతే. అప్పటికి వెళ్ళకపోతే అది వెళ్ళనట్టే అంతే. మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. వ్యూస్ రాలేదని మీరు డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి డిలీట్ చేసి అప్లోడ్ చేసి ఇదేంటంటే రికమెండేషన్స్ తగ్గిపోతున్నాయి. సో అలా చేయకండి. సో ఇవండి మొత్తం ఉన్న క్వశ్చన్స్. చాలా వాటికి రిప్లైస్ ఇచ్చేసాను నేను. చాలా లాంగ్ కామెంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళందరికీ రిప్లైస్ కూడా ఇచ్చేసాను. సో మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ చాలా వరకు వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీరు ఛానల్ విజిట్ చేసి చూస్తే మీకు మొత్తం డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఇప్పటితో అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మొత్తం 3 పార్ట్స్ ఆఫ్ వీడియోస్ చేశాను. ఒకవేళ మీరు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ చూడాలి అనుకుంటే మన ఛానల్ విజిట్ చేసి చూడొచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.